హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న సండే వ్లాగ్ అనమాట. సో నిన్న ఒక ఫస్ట్ ఇన్ మై లైఫ్ ఒక మంచి పని చేశాను. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. జర్మన్ సిటిజన్ అయ్యాక ఫస్ట్ టైం ఓటింగ్కి వెళ్తున్నాను నేను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నాకు తెలీదు ఎలా జరుగుతుందో. ఇండియాలో కూడా నేను ఒక్కసారే వేశాను. నిజం చెప్పాలంటే ఈ ఓటింగ్ ఎలా జరుగుతుందో నాకు అసలు ఐడియా లేదు. ఇండియాకి హాలిడేస్లో వెళ్ళినప్పుడు లెటర్ బాక్స్లో ఈ లెటర్ వచ్చింది. సో రిటర్న్ వచ్చాక చెక్ చేస్తే సో ఎలక్షన్స్కి జరగబోతున్నాయి. సో డేట్లో ఈ ప్లేస్లో ఎలక్షన్ జరుగుతుంది. సో మీరు యు ఆర్ రెడీ టు ఓట్ అని చెప్పి లెటర్ పంపించారు. ఇక్కడ వచ్చేసి ఓటింగ్లో మనం డైరెక్ట్గా వెళ్ళి పర్సనల్గా పోల్ బూత్లో వెళ్ళేసి అక్కడ చేయొచ్చు ఓటింగ్. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఈ లెటర్ మనకి ఇంటికి వచ్చినప్పుడే మనకు అందులో ఆప్షన్ ఉంటుందన్నమాట. మనము పోస్టల్ ఎలక్షన్ ఎలా చేసుకోవాలి ఆ ఆప్షన్కి. సో ఫస్ట్ అది రాగానే మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. లైక్ పోస్టల్ ఎలక్షన్కి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానంటే సో మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకు కావాల్సిన లెటర్స్ అన్ని పంపిస్తారు. సో యూజువల్లీ ఇక్కడ జర్మనీలో ఓటింగ్ సిస్టమ్ అన్నది ఎప్పుడు వీకెండ్స్లోనే జరిగేలాగా చూస్తారు. ఎందుకంటే బోత్ ఎంప్లాయీస్ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకైనా ఎక్స్ట్రా మళ్ళీ లీవ్ పెట్టుకోకుండా వాళ్ళు వీకెండ్ అయితే ఫ్రీ ఉంటారు కాబట్టి వచ్చి అందరూ ఓట్ చేయాలి అన్న పాసిబిలిటీ ఉంటుందని ఇలా వీకెండ్స్లో అరేంజ్ చేశారనమాట. మనకు వచ్చిన లెటర్లోనే మెన్షన్ చేస్తారు ఎక్కడ పోలింగ్ జరుగుతుంది, మీరు ఎక్కడ వెళ్ళాలి అని. సో ఇక్కడ వచ్చేసి నాకు మా ఇంటికి బ్యాక్ స్ట్రీట్లోనే స్కూల్ ఉంటుంది. సో ఆ స్కూల్లో అరేంజ్ చేశారనమాట. స్కూల్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు. సో టైమింగ్స్లో ఓపెన్ ఉంటుంది, యూ హ్యావ్ టు గో దేర్ అని చెప్పి. సో ఆ టైమింగ్స్లో మనం ఏదో ఒక టైంలో వెళ్ళేసి పోలింగ్ చేసి వచ్చేసేయచ్చు అనమాట. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇండియాలో పోలింగ్ అన్నది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ఇక్కడైతే అలా కాదు, చాలా సింపుల్గా ఉంది. బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే చాలా డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. సో మనకు వచ్చిన లెటర్లో మెన్షన్ చేస్తారు ఏ రూమ్లో అని. సో ఇక్కడ నాకు వచ్చిన రూమ్ అనే నెంబర్ ఇది. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి రాగానే వాళ్ళు ఎంట్రన్స్లో ఉన్న వాళ్ళు మనకు వచ్చిన లెటర్ని చూసి ఐడెంటిఫై చేసి 3 లెటర్స్ ఇచ్చారు. ఎల్లో లెటర్ వచ్చేసి ఓబర్బర్గర్మైస్టర్, మేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ పెద్దది వచ్చేసి గ్రీన్ కలర్ లెటర్ వచ్చి ఏమో స్టార్ట్ కౌన్సిల్, అంటే మనకి సిటీ కౌన్సిల్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏమో రీజనల్ అనమాట. మా సిటీ మ్యూనిక్లో కూడా మళ్ళీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఈచ్ రీజన్ని సపరేట్ చేసి సో వాళ్ళని చూస్ చేసుకోవాలన్నమాట. ఇందులో కూడా పార్టీ వైజ్గానే మెన్షన్ చేస్తారు లిస్ట్లో. సో మనము మెంబర్స్ని చూస్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఏదో ఒకటి చేసి అప్పటికప్పుడు కొంత నాలెడ్జ్ అయితే ముందు చూసుకొని కొన్ని నేమ్స్ వరకు సెలెక్ట్ చేసి ఇంక మొత్తం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. సో నెక్స్ట్ టైం నుంచి అయితే కొంచెం జాగ్రత్తగా సో ఎవరు ఏంటి అని తెలుసుకొని వెళ్ళొచ్చు. సో ఈ రోజుకైతే ఓటింగ్ ఫినిష్ చేసేసాను ఇంకా. సో దిస్ ఈజ్ హౌ జర్మన్ ఎలక్షన్ ఓటింగ్ సిస్టమ్ వర్క్స్. సో ఈ వీడియోనైతే నేను ఇలా ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.